టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన ఆరంభంలో గొప్ప విజయాలేమీ సాధించలేదు. గ్రూప్ దశలో ఛాంపియన్లు ఆడలేదన్న ఫీలింగ్ అభిమానుల్లో ఉండేది. నిజానికి గ్రూప్ దశలో అంచనాలకు తగినట్టుగా ఏమీ ఆడలేదు. అమెరికాతో మ్యాచ్లోనూ ఓ దశలో టీమిండియా ఓడిపోతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత సూపర్ 8 దశలో తొలి మ్యాచ్లోనే చిత్తుగా ఓడింది. సౌత్ ఆఫ్రికాతో చేతిలో 76 పరుగుల తేడాతో కంగుతింది. దీంతో టీమిండియా అసలు సెమీస్ చేరుతుందా అనే చర్చ జరిగింది. అయితే కరెక్ట్ టైంలో టీం మేనేజ్మెంట్ మార్పులు చేసింది. ఆ మార్పులే ఇప్పుడు భారత జట్టును ఛాంపియన్గా నిలబెట్టాయి. సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవడం టీమిండియాకు బాగా కలిసొచ్చింది. పాజిటివ్ మైండ్ సెట్తో సంజు శాంసన్ ఇరగదీశాడు. వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్లో రాణించాడు. టార్గెట్ చేజ్లో ఏమాత్రం ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. సింగిల్ హ్యాండ్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచి వారెవా అనిపించాడు. ఆ తర్వాత సెమీస్లోనూ సంజు శాంసన్ దూకుడు కొనసాగించాడు. వాంకడేలో పరుగుల మూత మోగించాడు. 89 పరుగులతో టీమిండియా విజయంలో కీలకంగా నిలిచాడు. ఫైనల్లోనూ సంజు శాంసన్కు తిరిగే లేకుండా పోయింది. 89 పరుగులతో భారత్ కప్ అందుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 5 మ్యాచుల్లో 321 పరుగులు సాధించిన సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచిన టీమిండియాను ఓపెనింగ్ ట్రబుల్స్ మాత్రం వెంటాడాయి. టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లోనూ టీమిండియాకు ఓపెనింగ్ సమస్య తప్పలేదు. ఓపెనర్గా అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు. అభిషేక్, ఇషాన్ ఇద్దరూ కలిసి క్లిక్ అయిన మ్యాచ్లు లేవు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లోనూ జోడీగా యువ ఓపెనర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆఫ్ స్పిన్నర్లకు ఈజీగా చిక్కారు. దీంతో టీం మేనేజ్మెంట్ ఓపెనింగ్ జోడీని మార్చక తప్పలేదు. అభిషేక్కు జతగా సంజు శాంసన్ను పంపింది. అయితే వన్డౌన్లో ఇషాన్ కిషన్ను దింపింది. 3వ స్థానంలో ఇషాన్ను ఆడించడంతో టీమిండియా టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ అయింది. ఫైనల్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ జోడీ 43 బంతుల్లో 98 పరుగులు సాధించింది. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. 3వ స్థానంలో ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో తిలక్ వర్మ సైతం పెద్దగా హిట్ కాలేదు. అంచనాలు అందుకోలేదు. కానీ మిడిల్ ఆర్డర్లోకి మారాక తిలక్ వర్మ కూడా రాణించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యాయి. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి తర్వాత టీమిండియా చేసిన మరో మార్పు కూడా భారత్కు కలిసొచ్చింది. వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టి టీం మేనేజ్మెంట్ మళ్లీ అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకుంది. వైస్ కెప్టెన్గా అక్షర్ మరింత బాధ్యతతో ఆకట్టుకున్నాడు. జట్టుకు బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించాడు. సెమీస్లో ఇంగ్లాండ్పై 2 స్టన్నింగ్ క్యాచ్లు పట్టాడు. 1 వికెట్ దక్కించుకున్నాడు. ఫైనల్లోనూ పవర్ ప్లేలోనే న్యూజిలాండ్ పతనానికి కారణమయ్యాడు. 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో తనదైన ముద్ర వేశాడు. మొత్తంగా కీలక దశలో తుది జట్టులో చేసిన మార్పులే టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టాయి.